హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యష్ ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే ఒక స్పెషల్ ఐటమ్ అయితే చేయబోతున్నాం. ఆ ఐటమ్ పేరు వచ్చేసి నువ్వే చెప్పాలి. చెప్పు. ఏం చెప్పాలయ్యా? ఐటమ్ పేరు చెప్పు. ఏంది నాకు చెప్తే కామెడీ ఏంటంటే అవగాడు తెలియదు. మనం ఇప్పుడు చేయబోయే ఐటమ్ ఏంటంటే ఇప్పుడు వరకు అవగాడు తినుండదు అనమాట. నేను తినలా. ఇప్పుడు అవ్వ చేత చేపించి నేను అవ్వ ఇద్దరం వేసి కలిసి తినబోతున్నాం. ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ ఏంటంటే స్పెషల్ ఐటమ్ మటన్ హలీం అనమాట. అవ్వ ఇప్పుడు తిన్నా మటన్ హలీమా? మటన్ అసలు తిన్ను. అవునా? అయినా నేనైతే మటన్ తిన్ను. నీకోసం మటన్ హలీం అయితే చేసి పెడతా. సరే అవ్వ, ఇంకా అవ్వగాడు స్టార్ట్ చేసేయమని చెప్పింది. ఇంకా స్టార్ట్ చేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం నవధాన్యాలలాగా కొన్ని పప్పులు అయితే రెడీ చేసుకున్నాం. ఇవి వచ్చేసి మొత్తం 11 రకాల పప్పులు అనమాట. ఈ పప్పులు వచ్చేసి దాలియా, పెసరపప్పు, బాస్మతి రైస్, కందిపప్పు, పచ్చెనగపప్పు, ఎర్ర కందిపప్పు, పిస్తా పప్పు, మినప్పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, బార్లీ. ఈ పప్పులన్నింటినీ 4 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుకింగ్ చేసేటప్పుడు ఇది మొత్తం బాగా పేస్ట్గా అయిపోద్ది. నాలుగు గంటల సేపు అయితే బాగా నానబెట్టేసుకున్నాము. ఇదిగోండి, బాగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. కొంచెం నీళ్ళు తక్కువ, కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఒక 4 విజిల్లు రానిస్తే బాగా ఉడికిపోద్ది. మనం వచ్చేసి 1/4 కిలో మటన్ హలీం చేస్తున్నాము. ఇది మొత్తం మటన్ కీమా. దీని అయితే నీట్ గా వాష్ చేసుకుందాం. ఇప్పుడు అవా మొత్తం నేనే చేస్తున్నాను, వాళ్ళు చేస్తే కదా గమ్ము కూర్చోవాలి. సరే పావు కొడాయి దగ్గర పోయి కడుక్కొద్దాం. కడుక్కొద్దాం రయ్య. అదిగో కుక్కర్ తీసుకో. రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలా. దుమ్ము గిమ్ము ఉంటే పోద్ది. కుక్కర్లో బాగా ఉడికిచ్చేసాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. చూస్తుంటే పప్పు అన్నం లాగా ఉంది. దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసి చల్లారి చేసుకుందాం. ఈ లోపల మనం మటన్ దీంట్లో అయితే ఉడికించుకుందాం. 1 స్పూన్ అల్లం పేస్టు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, సరిపడి నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. మామూలుగా మటన్ అయితే ఒక 10 విజిల్ దాకా అయితే రానియాలి బాగా ఉడికేదానికి. ఇది మటన్ కీమా కాబట్టి మనం ఒక 5 విజిల్లు ఆ విధంగా రానిచ్చుకుందాం, త్వరగా ఉడికిపోద్ది. అవా ఇదే హలీం వీడియో మనం తోటలో చేసింటే ఇంకా భలే ఉండేది. అవా ఏంటంటే అక్కడ నేచర్ బాగుంటది. అవును, మా తోటలో బాగుంటుంది. చూసావు కదా నువ్వు, టెంకాయ చెట్లు మొత్తం వీడియో చూడాల నువ్వా? అవ్వను ఇంకా ఆడి తీసుకుని రాలమ్మ. ఇదేదా ఇరుక్కోపోయిందే. అవ్వను ఇంకా మనం తోట దగ్గర తీసుకోపోలేదు. తోట దగ్గర కానీ తీసుకోపోతే ఇంకా అవ్వ అక్కడే ఉంటుంది అనమాట, రానిగాడు రాదు. ఎందుకంటే అంత చల్లదనం ఉంటుంది. అంటే పెద్దోళ్ళు కదా, పెద్దోళ్ళకి ఏంటంటే ఎక్కువగా నేచర్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట. ఇక్కడ అంటే మన దగ్గరలో సరౌండింగ్స్లో ఏడ చెట్లు అట్టగేం లేవు. కట్టేసానావా? మస్తానే ఉంది ఇది. పడిపో అమ్మా, పడిపో. అంటే పెద్దోళ్ళు కదా, ఆ వాతావరణం చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎక్కువగా ఏసీల్లో కూడా పడుకోరు పెద్దోళ్ళు. ఎప్పుడైనా సరే చెట్టు కింద నేడే బాగుంటుంది అంటారు వాళ్ళు అయితే. ఏవా? అవును నాయన, చెట్టు కింద బాగుంటుంది. ఒకప్పుడు మా అవ్వోళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే కానగ చెట్టు ఉండేది అనమాట. కానగ చెట్టు కింద నేను, మా బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరం కూర్చొని ఆడే మాట్లాడుకుంటూ ఉంటుంది ఎండాకాలంలో. తాతగాడ ఏదో ఒకటి కథలు చెప్తా ఉంటాడు. ఒరే అలా వస్తుంది రేపు బల్లి అది ఇది. అంటే మమ్మల్ని భయపెట్టేది అనమాట మా తాత. భయంకరంగా భయపెట్టేదిలే. ఈ ఆనియన్స్ అయితే అవ్వ స్టైల్లో అయితే కట్ చేపిస్తున్నాను. అంటే కత్తిపేట మీద అనమాట. మనకి కత్తిపేటలు పెద్ద అలవాటు ఉండవు. అంతా చెక్క మీద కచ్చగా వచ్చేయడమే మన పని. ఈ ఆనియన్స్ ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట, సన్నగా కోపించుకొని ఫ్రై చేసేస్తాం.
విజిల్ అయితే రానిచ్చాం. మటన్ బాగా ఉడికిపోయింది అనుకుంటా. ఏమవా ఎట్టుంటది లోపల? ఉడికిపోయింది. ఉడికిపోయింది చూస్తే చెప్తావా? అబ్బా బాగా ఉడికిపోయిందయ్యో. అబ్బా స్మెల్ కూడా అదిరిపోతా ఉంది. మటన్ కీమా బాగా ఉడికిపోయింది. మనం పప్పులు అవన్నీ ఉడికించుకున్నాం కదా, చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. బాగా చల్లారి చేసాను వీటిని మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టుకున్నాను అనుకో మెత్తగా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడే తినేయచ్చు అనిపిస్తాం చూస్తుంటే. కొంచెం చక్కెర వేసుకున్నాం అనుకో. ఏమవా చక్కెర బెల్లం వేసుకుంటే అట్టే తినేయచ్చా. పోషకాహారాలన్నీ దీంట్లోనే ఉన్నట్టున్నాయి. ఈ మటన్లో వాటర్ మొత్తం తీసేసి ముద్దుగుంతో బాగా మటన్ దంచుదాము. కానీ మెత్తంగా అయిపోవాలి. బలం చూపించాలి దాని ముందు. కానీ పప్పు ఎన్నిస్తులు ఆ విధంగా చేసేయాల. మనకే మటన్ కొట్టైనా బాగా కైమ అయితే కొట్టలేదు. చూడండి పెద్ద పెద్ద ముక్కలు వచ్చాయి కొన్ని. మనం కానీ బాగా దంచేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతాయి. అవ చూడండి ఆనియన్స్ ఎలా కట్ చేసిందో కత్తిపేట మీద సన్నగా కట్ చేసింది. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాము. బాగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. నెయ్యి, పట్టా మొగ్గ సన్నగా చేసుకున్నాము. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్ కొంచెం, ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముద్దుకొంత దంచుకున్నాం కదా మటను, బాగా ఉడకనిచ్చి గరం మసాలా కొంచెం, ధనియాల పొడి కొంచెం, మనం ఫస్ట్ పప్పులతో పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని అయితే దీంట్లో వేసేద్దాము. మిక్సీ గిన్నెకి బాగా అతుక్కోపోయింది ఇది, దానికి పడుతుంది. చూడండి హలీం అయితే రెడీ అయిపోవస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి. ఇప్పుడు లైట్గా మంట పెట్టుకొని మొద్దుకొని తీసుకొని బాగా ఎన్నిచ్చేయాలి. ఇదే ఫైనల్. ఇంకా మొద్దుకొంత కానీ ఎన్నిచ్చేస్తే అయిపోద్ది. అవ్వా ఇదిగో మన హలీం రెడీ అయిపోయింది. అబ్బా చూస్తుంటేనే భలే ఉందవ్వా, బాగుంది. పైన గార్నిష్కి లైట్గా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి కానీ గార్నిష్ చేసుకుంటే అదిరిపోద్ది అసలు. అబ్బా ఏ ఉందబ్బా మటన్ హలీము స్మెల్. ఇప్పుడైతే రుచి చూద్దాం. ఇప్పుడు నేను మా అవ్వ కలిసి చేసిన మటన్ హలీం అయితే రుచి చూస్తున్నాం.
అదిరిపోయింది టేస్ట్ అయితే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని పాత పాత వంటలన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికి షేర్ చేయండి మర్చిపోకుండా. ఓకే, ఉంటా. బాయ్ బాయ్. నువ్వు కూడా బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అమ్మ. మనవాళ్ళు మనవరాళ్ళు చాలా మంది చూస్తుంటారు. నేను అది చెప్పమని చెప్పు.